మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. 42 రోజులు సమ్మెలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 42 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను 42 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ సెంట్రల్ మెయిన్ సెంట్రల్గా అంగన్వాడీలకు కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అంగన్వాడీలకి గ్రాట్యుటీ వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అధికారులు 4 యాప్లు పెట్టేసి 4 యాప్ల్లో వర్క్ చేయమని అంగన్వాడీ వర్కర్లకు ఇబ్బంది పెడతా ఉన్నారు. 42 రోజులు సమ్మె చేసి ఒక యాప్గా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వము. కానీ జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అదేవిధంగా 12 జీవోలను మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిన గవర్నమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు అప్పట్లో వచ్చి మద్దతు ఇచ్చింది. మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాము, ఖచ్చితంగా మీకు 12 సమస్యలు మేము పరిష్కరిస్తాము, మేము కానీ అధికారంలోకి వస్తాయని చెప్పిన గవర్నమెంట్ ఇంతవరకు మా జీతాల గురించి జూలైలోనే జీతాలు పెంచామని చెప్పిన గవర్నమెంట్ ఇంతవరకు జీతాలు పెంచలేదు. అది కాకుండా ఎఫ్ఆర్ఎస్ యాప్ తెచ్చి రకరకాలుగా 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు కూడా ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఫోటోలు తీయమని చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇచ్చిన సెల్లులో నెట్ కూడా రాదు. ప్రతి నెల మా పర్సనల్ సెల్లో 500 మేము ఖర్చు పెట్టి నెట్ వేసుకొని ఫోటోలు తీస్తా ఉన్నాము. ఈ యాప్లో అన్ని యాప్లు రద్దు చేయాలి. ఒక యాప్ మాత్రమే మాకు పెట్టాలి. యాప్ పెడితే మనకు బుక్స్ రాసేది మానించాలి. బుక్స్ రాయాలి, యాప్ల్లో పెట్టాలి, ఫోటోలు తీయాలి. ఒక్కొక్క సెంటర్లో 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలకి ఫోటోలు తీసి యాప్ల్లో పుట్టియాలంటే ఎంతవరకు అవుతుంది అర్థం చేసుకోవాలి. 26,000 జీతం ఇస్తామని చెప్పేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది మాత్రం మానేసి 2013లో పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ మాకు జీతం. ఇంతవరకు ఏం జీతం మాత్రం పెంచలేదు. ఈసారి బడ్జెట్ సమావేశంలో 300 కోట్ల బడ్జెట్ తగ్గించింది. డిఏడిఎల్ లేవు, మాకు జీతాలు లేవు, అదేవిధంగా ప్రొవిజన్ బిల్లులు లేవు, అదేవిధంగా కూరగాయల బిల్లులు సకాలంలో లేవు. ఉండే ధరలకు అనుగుణంగా కూరగాయ బిల్లులు కూడా రావడం లేదు. మాకు ఇవన్నీ కూడా సక్రమంగా ఇచ్చి 26,000 జీతాలు ఇచ్చేటప్పుడే మేము యాప్లన్నీ చేస్తాం. అంతవరకు ఒకే యాప్ ఉండాలి, లేదంటే రిజిస్టర్లు ఉండాలి. అందువల్ల మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాము. రాజకీయ వేధింపులు కూడా తగ్గించాలి. రాజకీయ నాయకులు సెంటర్లకు పోయి విజిట్ చేస్తా ఉన్నారు. చిన్న జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళ మీద రాజకీయ నాయకుల చులుం ఎక్కువ ఉంది. అవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం.